కలిసి మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇంకొకటి, రైతులను కాపాడమని మనం రాజన్నకు విజ్ఞప్తి చేస్తాం. ఆయన విగ్రహాల దగ్గర కాపాడమని చెప్పి మనందరం విజ్ఞప్తి చేయాలని కోరుకుంటున్నా. జగన్ బాబుకు ఈరోజు మామూలుగా మనం ఆ రోజు జూలై 8 మౌన దీక్ష చేపట్టాలని కోరినప్పుడు తను చెప్పాడు, అమ్మ మన కోసం కాదు, మనం రైతుల కోసం చేయండి, మనం మన కోసం కాదు, మనం మన కోసం జీవించడం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి మనం రైతన్నల కోసం మీరందరూ కూడా అందరికీ ఆదరవుగా ఉండాలి. ఇంకా ఏ సమస్యల్లో ప్రజలున్నా కూడా మనం స్పందించే స్థితిలో మనం ఉండాలి. మనం జగన్ బాబు ఏ విధంగా స్పందిస్తా ఉన్నాడో ఈరోజు ఆయన లేకున్నా కూడా మనం అందరం స్పందించాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని, వాళ్ళు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకుండా మనం ఈ పార్టీ ఎప్పుడు మనకు ఇదిగా ఆదరుగా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడైనా ఎలక్షన్స్ రావచ్చు, మనం ఎలక్షన్స్ కు సిద్ధంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇంకో విషయం, మరి రాష్ట్రపతి ఎన్నిక గురించి ఢిల్లీలో కూడా చాలా మంది అడగటం జరిగింది. మరి చాలా మంది అడుగుతా ఉన్నారు, ఎక్కడ ఏం చేస్తారు మీరు, ఓటు ఎవరికి వేస్తారని చెప్పి. ప్రణబ్ ముఖర్జీ గారు నేను వైజాగ్ లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేయడం జరిగింది. సంగ్మా గారి ఇంటికి వచ్చి కలవడం జరిగింది. మరి నిర్ణయం నేను చెప్పాను, అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి. నిర్ణయించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. మీరేం చెప్తే అది చేద్దాం. మరి ఇంకా పల్లెల్లో బూత్ కమిటీలు మొదలు గ్రామంలో బూత్ కమిటీలను గ్రామాల్లో పట్టణాల స్థాయి కమిటీలు వేసి పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికందరూ కూడా మీరందరూ మన పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా సంసిద్ధులు కావాలని కోరుకుంటున్నా. సంక్షేమము, రైతు సమస్యలకు భూమా నాగిరెడ్డి గారు మాట్లాడతారు. మరి కరెంటు గురించి సోమయాజులు గారు మాట్లాడతారు. కేసుల గురించి రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. పార్టీ నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ గురించి కొంతాల రామకృష్ణ గారు మాట్లాడతారు, ప్రసంగాలు చెప్తారు. మీరందరూ కూడా సలహా సంప్రదింపులు నిర్మాణాత్మకంగా మీరందరూ పాల్గొనాలని, పార్టీ పటిష్టతకు మీరందరూ కూడా కృషి చేయాలని. మరొకసారి మనం జగన్ బాబు తొందరలో వస్తాడు. ఆయన వచ్చేటప్పటికీ కూడా మనం ఎక్కడ కూడా మనం పార్టీ పటిష్టంగా ఉంది, ఎంతకంటే అంతకు ముందు కంటే కూడా మనం పటిష్టంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ బాబు వచ్చేటప్పటికి ఏం చేశారు మీరంటే మనం ఇది చేశాం చేయగలిగినామని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి ఎన్నికలపై ఒక తీర్మానం. ఈరోజు 6/7/2012 పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర అత్యున్నత స్థాయి సమావేశం తీర్మానం భారత రాష్ట్రపతి ఎన్నికలు 19/7/2012 జరుగుతున్న దరిమిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించవలసిన విధానంపై నిర్ణయించే పూర్తి అధికారాన్ని పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగిస్తూ పార్టీ రాష్ట్ర అత్యున్నత స్థాయి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. దీనికి ఆమోదం మన గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోబడుతుంది. దీనికి తీర్మానానికి అనుకూలంగా ఉండే వాళ్ళందరూ చేతులెత్తవలసిందిగా కోరుతున్నాను. ఏకగ్రీవంగా తీర్మానించడం అయింది.